హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం కొత్తపేటలో ఉన్నటువంటి స్వర్ణ కంచిలో ఉన్నాం. స్వర్ణ కంచిలో ఇప్పటివరకు నేను లైట్ వెయిట్లో గోల్డ్ జ్యువెలరీ డిఫరెంట్ కలెక్షన్ అనేది చూపించడమే మీరంతా చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం దసరా అండ్ ధన్తెరస్ సందర్భంగా ఇక్కడైతే బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ వెండి. ఒకప్పుడు వెండి అంటే చాలా ఈజీగా కొనేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారు చాలామంది. కానీ ఇప్పుడు బంగారాన్ని మించి పెరుగుతున్నది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా సిల్వరే. సో ప్రతి ఒక్కరూ సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ మాట పక్కన పెడితే ధన్తెరస్ అయినా దసరా అయినా ఒక సెంటిమెంట్గా భావించి ఎంతో కొంత కొనుక్కోవాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేనైతే స్వర్ణ కంచిలో ఉన్నటువంటి ఆఫర్తో పాటుగా బ్యూటిఫుల్ వెండి కలెక్షన్ ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నా. జనరల్లీ బంగారం కొంటే వెండి ఉచితంగా ఇవ్వడం లాంటి ఆఫర్స్ ఈ టైంలో ఫెస్టివల్ టైంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు స్వర్ణ కంచికి వచ్చేసారు అంటే వెండి పర్చేసింగ్ ప్లాన్ అనేది మీ దగ్గర ఉంటే సో 1/2 kg వెండి ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో 500 grams ఆఫ్ సిల్వర్ పర్చేజ్ మీద మీకు గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు మన స్వర్ణ కంచిలో. సో చాలా బ్యూటిఫుల్ ఆఫర్ అండి. అండ్ ముందు వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేసే ఉంటాను. బంగారం కూడా ఎంత బంగారం పర్చేస్ చేస్తారో అంత సిల్వర్ అనేది ఫ్రీగా వస్తుందన్నమాట. ఇలాంటి బిగ్గెస్ట్ ఆఫర్స్తో బ్యూటిఫుల్ కలెక్షన్ సిల్వర్కి సంబంధించి మీకు నేను చూపించబోతున్నాను. వచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే పూజ రిలేటెడ్గా ఉండేటువంటి ఆర్టికల్సే చూపిస్తున్నాను. ఎందుకంటే ధన్తెరస్ అనగానే చాలామంది పూజకి రిలేటెడ్గా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు కాబట్టి, అండ్ శుభకార్యాల మాసం కూడా స్టార్ట్ అవుతుంది, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు కాబట్టి మ్యాక్సిమం వ్రతాల కోసం, ఆడపిల్లకు పెట్టడం కోసం, లేదా పెళ్లిలో శుభకార్యాలకి ఇంట్లో కావడం కోసం వీటిని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మనం ఫస్ట్ వీడియో అయితే వీటితోటే స్టార్ట్ చేద్దాం. అండ్ మనకి స్వర్ణ కంచిలో ఉన్న డిఫరెంట్ యాంటిక్ నుంచి స్టార్ట్ చేస్తే ప్యూర్ వెండిలో ఉండేటువంటి మిగతా కలెక్షన్ కూడా అంతా చూపిస్తాను. ఫస్ట్ అయితే పూజకు రిలేటెడ్గా ఉండే కొన్ని కలెక్షన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం గణపతి వారితో స్టార్ట్ చేద్దాం. లక్ష్మీ గణపతి యాంటిక్లో వచ్చేసినటువంటి సాలిడ్ సిల్వర్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. వీటిలో మీకు డిఫరెంట్ సైజెస్లో అయితే విగ్రహాలన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. సో ఎన్ని గ్రామ్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసి కూడా ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీరు హ్యాపీగా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీతో మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు. 500 grams దాటి కనుక మీరు ఏ సిల్వర్ షాపింగ్ చేసినా మీకు గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది, అది మర్చిపోకండి. అలాగే ఐడల్స్ కొన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీకు ఏ దేవతామూర్తి కావాలన్నా కూడా అవన్నీ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇదిగో లక్ష్మీనారాయణ ఎంత బాగున్నారో చూడండి. శేషపాన్పు మీద చాలా సాలిడ్గా వచ్చేసింది. 147 grams అనమాట ఇది వచ్చేసి. అలాగే అనంత పద్మనాభ స్వామి చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా మంచి క్యార్వింగ్తో ప్యూర్ సిల్వర్లో వచ్చేసింది అనమాట. ఇది కూడా మీకు ఇలాంటి కలెక్షన్ అయితే ఏ దేవతామూర్తికి సంబంధించి అయినా అన్ని సైజెస్లో మీరు చిన్న చిటికెన వేలుతో మొదలు పెడితే, బొటన్ వేలు కన్నా తక్కువ సైజులో మొదలు పెడితే పెద్ద పెద్ద డెకరేటివ్ అభిషేకాలు చేసుకునే రేంజ్ వరకు కూడా మనకి స్వర్ణ కంచిలో అవైలబిలిటీలో ఉంటాయి. లలితా త్రిపుర సుందరి చూడండి అమ్మ మకర తోరణంతో వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్యార్వింగ్ అనేది. 45 grams వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటుంది. అలాగే మీకు లేటెస్ట్గా వచ్చినటువంటి అష్టలక్ష్మి చెంబు చూపిస్తాను. ఇది 3Dలో వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూడండి. యాంటిక్లో వస్తుందన్నమాట. 3Dలో ఈ డీటెయిలింగ్ అనేది మీరు చూడొచ్చు. అమ్మవారి ముఖంలో నవ్వు కానీ, దీనిపైన వచ్చినటువంటి సింపుల్ డిజైనింగ్ కానీ క్లీనింగ్ పరంగా మాత్రమే కాదు, మనం ప్రిఫర్ చేయడానికి కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఈ అష్టలక్ష్మి చెంబు వచ్చేసి 579 grams వస్తుంది. ఎంత బాగుందో చూస్తున్నారా. అలాగే ఫ్రూట్స్ కావచ్చు, దేవతామూర్తుల్ని పెట్టి అభిషేకం చేసుకోవడానికి కావచ్చు. ఈ పాత్ర ఎంత బాగుందో చూడండి. ఈ క్యార్వింగ్ అది చూసారా అండి. ఈ డీటెయిలింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. 323 grams వస్తుందండి ఈ బౌల్ అనేది. అలాగే పసుపు, కుంకుమ, గంధం శుభకార్యంలో అయినా మన పూజ గదికైనా మల్టీపర్పస్లో దీన్ని మనం యూస్ చేస్తూ ఉంటాము. ఈవెన్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లాంటివి వేసి నైవేద్యం కింద కూడా దేవుడికి పెడుతూ ఉన్నారు. ఇది కూడా మనకు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అష్టలక్ష్మి చెంబులోనే సైజెస్ వైజ్గా ఉన్నాయండి. మీకు ఎలా కావాలంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. కానీ చాలా బరువు ఉంది. ఎంత బాగుందో. చక్కగా మీరు ఏం వేసి పెట్టినా కూడా మూవ్ అవ్వదన్నమాట. చాలా సాలిడ్గా వచ్చేసింది. ఇదిగో డిఫరెంట్ సైజెస్లో మనం ఎంత బేర్ చేయగలమో, చిన్నది కావాలంటే చిన్నది, మీడియం కావాలంటే మీడియం. ఇందాక చూపించింది 5 చేంజ్ ఉంది కదా, ఇది వచ్చేసి 370 grams వరకు ఉందన్నమాట. సో ఇలాంటివి అయితే ఇంకా 3, 4, 2 ఇలా వచ్చేసి సైజెస్ వైజ్గా యాంటిక్లో. అండ్ ఇక్కడ బర్డ్స్ అని, దేవతామూర్తులని ఇలా డిఫరెంట్గా వచ్చేస్తుంది. చాలా మంచి కలెక్షన్ అండి ఇదైతే. చాలామంది ఇప్పుడు వెండి కలెక్షన్లో పెట్టుకునేటువంటిది అనమాట. సో ఇది కూడా మనకి ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి. ఆవు దూడ అనమాట ఇది చూడండి. 60 grams నుంచి స్టార్ట్ చేస్తే 1 kg వరకు కూడా
మీరు డిస్ప్లేలో పెట్టుకోవాలనుకున్నా, పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి అనుకున్నా కూడా మంచి డీటెయిలింగ్తో యాంటిక్లో వచ్చేస్తుంది. అలాగే ప్యూర్ సిల్వర్లో కూడా ఉందన్నమాట. సో హ్యాపీగా మీరు ఇది వచ్చేసి 1000 గ్రామ్స్ వరకు ఉందండి. ఎంత బాగుందో చూడండి. అండ్ ఇక్కడ మీకు దీపాల కలెక్షన్ చూపిస్తా. ఇంకా పండుగ అనగానే ఇంట్లో శుభకార్యాల కోసమైనా వేటి కోసమైనా చాలామందికి కొనుక్కోవాలి. ఈవెన్ నాకు కూడా మంచి వెండి కుందులు కొనుక్కోవాలని చెప్పేసి డ్రీమ్ అనమాట. అందుకే నేను కాయిన్స్ అనేవి చేర్చి పెట్టుకుంటూ ఉంటానని చాలాసార్లు చెప్పాను మీకు. చూడండి, ఇలాంటి కలెక్షన్ కోసం ఎవరైనా చూస్తూ ఉంటే నేను మీకు ఇక్కడ యాంటిక్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ 100 గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తే 1.5 to 2.5 కిలోస్ వరకు కూడా ఈ దీపాల కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్లో మీకు ప్యూర్ సిల్వర్లోనే కావాలంటే ప్యూర్ సిల్వర్లో దొరుకుతాయి. లేదా ఇలా యాంటిక్ కలెక్షన్లో కావాలంటే ఏ ఒక్కటి కూడా ఒకలా ఉండదన్నమాట. సో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది. ఇది చూడండి, 555 గ్రామ్స్ అనమాట. 555 గ్రామ్స్లో వస్తుంది. ఇది కూడా యాంటిక్లో వచ్చిందండి. ఇలాంటి అంటే నూనె కూడా మనకు బాగానే పడుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, డిఫరెంట్గా వచ్చేసాయి అనమాట. ఇది మీడియం సైజులో మనకి అరచేయి ఎంత వస్తుంది. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇలాంటి 2. అండ్ ఇక్కడ మీకు నేను చూపిస్తా చూడండి. ఇలాంటి దీపాల కలెక్షన్ అయితే చిన్నవి తీసుకోవాలనుకున్నా చిన్నవి అనమాట. ఇలాంటి వాటి నుంచి స్టార్ట్ చేస్తే డిఫరెంట్ సైజెస్లో ఇదిగో ఇలా ఎలిఫెంట్స్ వచ్చేసి ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ అనమాట. మనం పేరు పెట్టడానికి ఏమీ ఉండదు. నచ్చినట్టుగా హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో 800 గ్రామ్స్, 300 గ్రామ్స్, 400 గ్రామ్స్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దేవతామూర్తుల విగ్రహాలు కూడా చూడండి. మనం చెప్పుకున్నట్టుగా వెంకటేశ్వర స్వామి, ఇదిగో కృష్ణుడిది చూడండి ఎంత బాగుందో. నేను డీటెయిల్డ్గా చెప్తే మనకు వీడియో చాలా లెంతీ అవుతుందండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసమని చూపిస్తూ ఉన్నానన్నమాట. ఇదిగో 92.5 సిల్వర్లో అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు 500 గ్రామ్స్ పర్చేజ్ చేసినా కూడా మీకు గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఇదిగో రాధాకృష్ణులు ప్రతిదీ కూడా కృష్ణకి సంబంధించి ఇదంతా లైన్, ఆంజనేయ స్వామి, అలాగే లక్ష్మీనారాయణులు సింపుల్గా పెట్టుకోవాలి అనుకుంటే, అలాగే ఇదిగో ఆంజనేయ స్వామి వారిది. మళ్ళీ కృష్ణయ్య అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా. ఇదిగో ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారిది. మీరు ఇవన్నీ సైజెస్ వైజ్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇదిగో ప్రజెంట్ మనకి నవరాత్రులు అయిపోయాయి కాబట్టి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా. నవరాత్రులకు సంబంధించి 55 గ్రాముల్లోనే అమ్మవారి రూపం వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. అలాగే ఇదిగో శివపార్వతుల పరివారం అనమాట మొత్తం కూడా. అండ్ ఇదిగో లడ్డు కన్నయ్య ఎంత బాగున్నాడో చూడండి, చక్కని స్మైల్తో అనమాట. అండ్ ఇది కూడా మనకి సింపుల్గా ఇలా వచ్చేస్తాయి. అండ్ ముగ్గురు దేవతామూర్తులు కావాలన్నా, అందరూ ఒకే దాంట్లో అష్టలక్ష్ములు, నవదుర్గలుగా వచ్చేయాలి అనుకున్నా ఇలాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇదిగో లక్ష్మీ నరసింహస్వామి వారు, అండ్ ఇక్కడ తీసుకుంటే లక్ష్మీ గణపతి సరస్వతి, అలాగే శివయ్య చూడండి చక్కగా పడగతోటి శివలింగంతో ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. ఇదిగో సరస్వతి అమ్మవారు, ఇదిగో గణపతికి సంబంధించి, అలాగే లక్ష్మీ నారాయణులు, లక్ష్మీ గణపతి సింపుల్ సైజెస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. చాలా చిన్న సైజ్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద రూపాల వరకు. ఇదిగో మనం అనుకున్నాం కదా 6 గ్రామ్స్ 60 గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి, ఇదిగో 25 గ్రామ్స్లో కూడా అనమాట. ఆవు దూడ అనమాట. ఇలాంటి చాలా వెరైటీస్ అనమాట. ఇదిగో కుబేరాకి సంబంధించినటువంటి దీపాలు, గజలక్ష్మి దీపాలు, కామాక్షి దీపాలు, ఇంకా డీటెయిలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో ఈ డీటెయిలింగ్ అంతా కూడా. సో ఇలాంటివి ప్యూర్ వెండిలో కావాలన్నా ఇదిగో తిరునామాలతో మనకి వెండిలో ఇప్పుడు సాలిడ్గా వస్తుంది కదా, అలాంటి వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. అలాగే గురు పాదుకలండి చూడండి. గురు పాదుకలు కూడా మనకి ఎవరికి కావాలి అనుకున్నా కూడా 62 గ్రామ్స్లో వస్తుందన్నమాట సిల్వర్లో. అండ్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి ప్యూర్ సిల్వర్లో, ఇది ఇంకా యాంటిక్ కాదనమాట, మనకి ప్యూర్ సిల్వర్లో సాలిడ్గానే ఉన్నాయండి. ఏమీ డొల్లగా లేదు, ఎక్కడ కూడా సాలిడ్లో వచ్చేసింది. ఇదిగో బాబా, గణపతి ఇలా డిఫరెంట్గా దేవతామూర్తులు అందరివి కూడా. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. గణపతిది చిన్న స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. అలాగే రామ్ పరివార్ చూపిస్తాను చూడండి. ఇదిగో శ్రీరామచంద్రమూర్తిది ప్యూర్ సిల్వర్లో చాలా సాలిడ్ వచ్చేసిందనమాట. ఎంత బాగుందో. సో ఇలాంటి లాట్ ఆఫ్ కలెక్షన్ అనమాట. ఇంకొన్ని మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు ఉండేటువంటిది సెట్స్ వైజ్గా ఉండేది కూడా చూపిస్తాను రండి. ఇంకా పెళ్ళిళ్ళు శుభకార్యాలు అవి స్టార్ట్ అవుతాయి కదా. ఇదిగో పన్నీర్ బుడ్డీలు అంటాం కదా, ఇవన్నీ ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి. నాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క దానిలో ఇప్పుడు పన్నీర్ బుడ్డి తీసుకుంటే ఇందులో నాకు తెలిసి ఒక 50 to 100 వరకు డిజైన్స్ ఉంటాయేమో. మీరు షోరూమ్కి వస్తే హ్యాపీగా చూడగలుగుతారు, లేదా క్యాటలాగ్స్ చూసినా చూడగలుగుతారు. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. చక్కగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లొకేషన్తో సహా, వాట్సాప్ డీటెయిల్స్తో సహా ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఉంటాను. అలాగే చాలామందికి కలశానికి అమ్మవారి రూపం, లక్ష్మీ కుబేర పూజ లాంటివి కూడా చేసుకుంటారు. పూజ గదిలో కూడా ఇలాంటివి పెట్టుకోవాలనే కోరిక ఉంటుంది కదా. సో చూడండి అమ్మవారి ఫేస్ అనమాట. 193 గ్రామ్స్ ఇది
సో మీకు చిన్న సైజులో ఫేస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు అని మాట్లాడుకున్నాం కదా, ఇదిగో సాలిడ్లో రాధాకృష్ణ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సాలిడ్లో వచ్చేస్తుందండి, చాలా బరువు ఉందన్నమాట. 435 గ్రామ్స్. చూడండి ఫేస్లో ఆ డీటెయిలింగ్ అనేది ఎంత బాగుందో. అలాగే కన్నయ్యకి లేదంటే దేవతామూర్తులకి శయన సేవ అని చెప్పి చేస్తాం కదా మనం ఇంట్లో, ఉయ్యాల్లో దేవతామూర్తులు ఎవరిని పెట్టుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ 77 గ్రామ్స్కి ఇది వచ్చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అలాగే గణపతి వారి విగ్రహం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, లైట్ వెయిట్లో ఉందండి. ఇది మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ పూజ గదిలో హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. మీకు 544 గ్రామ్స్కే వస్తుంది ఇలాంటిది. అలాగే దేవతామూర్తుల సింహాసనాలు, ఇంకా సింహాసనాలు అయితే వందల డిజైన్స్ అనుకోవచ్చు. చాలా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అనేది మనకి స్వర్ణకంచిలో అవైలబిలిటీలో ఉందండి. ఇది వచ్చేసి 113 గ్రామ్స్కే వస్తుందన్నమాట. చాలా బాగుంది. అలాగే లక్ష్మీదేవి తొట్టె, చాలామందికి పూజ గదిలో లక్ష్మీదేవి ఆసనాలు అనేవి సంప్రదాయం ఉంటుంది ఇంట్లో. సో అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తున్నా బాబాని పెడతారు చాలామంది. సో ఎలా కావాలంటే అలా ఆ దేవతామూర్తిని పెట్టుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇక్కడ మీరు. సో ఇది వచ్చేసి 661 గ్రామ్స్కి వస్తుంది. చాలా బాగుందండి. చూడండి స్టాండ్ అంతా కూడా చాలా సాలిడ్గా ఉందన్నమాట, ఎక్కడా లైట్ వెయిట్ లేదు, చాలా బాగుంది. అలాగే అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు జనరల్గా మనం ఇక్కడ వరకు మాత్రమే కొంటాము, కొనేవాళ్ళం ఒకప్పుడు. బట్ ఇక్కడ అమ్మ రూపం చూడండి, సింహాసనం మీద వచ్చేసింది అనమాట. 535 గ్రామ్స్, చాలా బాగుందండి. అలాగే మీకు ఇంకా పూజా ప్లేట్స్ నైవేద్యాల పర్పస్లో కావచ్చు, లేదా పంచపాత్ర కలశం పెట్టుకొని 2 దీపాలు పెట్టుకొని చక్కగా కుంకుమ భరిణ అనేది పెట్టుకొని గంట అనేది ఉండి నైవేద్యాలు పెట్టుకునేలాగా మొత్తం ఇదంతా కూడా టోటల్ సెట్ అనమాట. చూడండి ఇలా మొత్తం పూజా సెట్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు హ్యాపీగా అనమాట. చూడండి దేనికదే గ్రామ్స్ ఉంటాయండి. సో మొత్తం అయితే మాత్రం ఇలా చాలా వెరైటీ ఆఫ్ కిట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే డిన్నర్ సెట్స్, చాలామంది ఇప్పుడు వెండిలో కూడా డిన్నర్ సెట్స్ గిఫ్ట్ పర్పస్లో కావచ్చు, ఆడపిల్లలకు పెట్టి పంపించడానికి కావచ్చు, లేదా వెండి సరదా తీర్చుకోవాలనుకునే వాళ్ళు డైనింగ్ మీద చాలా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి బౌల్స్, ఇదిగో ఇలాంటివైతే సైజెస్ వైజ్గా కిట్లాగే ఉంటుందన్నమాట. ఇంకా మనకి కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఏదన్నా చూసి ఇలాగే ప్లేట్ కావాలి, గ్లాస్ కావాలి, మొత్తం డిన్నర్ సెట్ అంతా ఇలా వచ్చేయాలి అనుకున్నా కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఇంకొన్ని ఇక్కడ డిస్ప్లేలో ఉండేవి మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. లాట్ ఆఫ్ కలెక్షన్ ఇంకా ఉంటుందండి మీరు ఇక్కడికి వస్తే. ఇదిగో ఇలాంటి బౌల్స్ ప్రసాదం కోసం చిన్న చిన్న సైజు నుంచి స్టార్ట్ చేస్తే మీరు ప్లేట్ అనేది ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా ఒక 4-5 ప్రసాదం పెట్టడానికి వాటికి, ఇదిగో ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో, డిజైన్ వైజ్గా కావాలంటే డిజైన్గా, అలాగే విత్ గ్లాసెస్ ఇదిగో చూడండి పిల్లలకి గిఫ్ట్గా కూడా ఇస్తారనమాట. ఉగ్గు గిన్నె ఫస్ట్ టైం కొనాలి అనుకున్నా కూడా ఇవన్నీ ఏంటంటే మీకు జస్ట్ 50 గ్రామ్స్, 16 గ్రామ్స్, 10 గ్రామ్స్, 5 గ్రామ్స్లో మనకు వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. అండ్ గ్లాసెస్, వెండి గ్లాసులు కూడా చూడండి 45 గ్రామ్స్, 25 గ్రామ్స్, 20 గ్రామ్స్, 34 గ్రామ్స్, ఇలా సైజెస్ వైజ్గా మనం ఎంత పెట్టగలిగితే అన్ని గ్రామ్స్లో మనకి గ్లాసెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే బౌల్స్ కూడా చూడండి, ఈ బౌల్స్ కూడా మనకి చాలా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. చక్కగా 25 గ్రామ్స్, 30 గ్రామ్స్, 20 గ్రామ్స్, ఇలా డిఫరెంట్ క్యార్వింగ్స్తో డిజైన్లో కావాలి అనుకున్నా, సైజెస్ వైజ్ కావాలనుకున్నా కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. అలాగే పంచపాత్రలు పూజలో పెట్టడానికి పెద్ద పెద్దవి ఇప్పుడు డిజైన్తో తిరునామాలతో వస్తున్నాయి కదా డిఫరెంట్గా అనమాట. సో ఇలాంటివి కావాలి అనుకున్నా కూడా సైజెస్ వైజ్గా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇంకా దేవతామూర్తుల పీఠాలు చెప్పాను కదా, చిన్న చిన్నవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి మనకి ఇక్కడ అని చెప్పేసి. సో ఇవి ఇంకా ప్లెయిన్లో కావాలనుకుంటే ప్లెయిన్లో నైవేద్యం కోసమైనా, పసుపు కుంకుమ గంధం అక్షతల కోసమైనా ఇలాంటివి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా మనం బేర్ చేయలేము, సరదాగా ఈ కలెక్షన్ అనేది ఉండాలి అనుకునే వాళ్ళకి చక్కగా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది, చూస్తున్నారా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నైవేద్యాలకే ప్రిఫర్ చేస్తున్నారండి చాలామంది. ఇందులో పానకం లాంటివి వేసుకోవడం, నైవేద్యాలు పెట్టడం దేవుడి ముందర, చిన్న చిన్న సైజెస్ నుంచి పెద్ద పెద్ద బకెట్స్ వరకు కూడా ఎక్కువగా టెంపుల్స్కి తీసుకువెళ్తూ ఉంటారు. మనం టెంపుల్కి ఏదైనా మొక్కుకున్నాము అనుకుంటే టెంపుల్స్కి ఇస్తారు. ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా పానకం దేవుడి ముందర పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ధనధాన్య బుట్టలు అనమాట ఇవి. ఇందులో కాస్త బియ్యం వేసి కాయిన్స్ అవి పెట్టి పూజ గదిలో పెట్టుకుంటారు. ఇప్పుడు ట్రెండ్లో ఉందన్నమాట. ఆ ట్రెండ్కి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి సైజెస్ వైజ్గా ఉండే డిజైన్స్ ఇవన్నీ కూడా టెంపుల్లో ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ మనం అభిషేకం చేసేటప్పుడు కూడా ఆ జలం వచ్చి ఇందులో పడుతుంది. అలా కూడా చాలామంది శివయ్య అభిషేకంలో వాడుతూ ఉంటారు. ఇంకా ఇదిగో డిన్నర్ సెట్స్, ప్లేట్స్ ఇవన్నీ అయితే ఇంకా మనం లెక్క పెట్టలేము అనమాట. 237 గ్రాముల్లో ఇదంతా ఆయిల్కి కావాలంటే ఆయిల్కి, లేకపోతే వాటర్కి కావాలంటే వాటర్కి మనం డైనింగ్ మీద హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఇంకా చెంబులు, చాట కూడానండి పూజ గదిలో పెట్టాలన్నా
చాలామంది మనకి ఇంట్లో ఒక కలెక్షన్ లాగా ఉండాలి అనుకున్నా ప్రిఫర్ చేస్తారు. ఏమో వెండి చాటలో కూడా బియ్యం చెరిగే వాళ్ళు ఉంటారేమో, అలాంటి వాళ్ళ కోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది. ఇంకా మనకి సిల్వర్ అంటేనే చాలామంది ప్లేట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, గిఫ్ట్ పర్పస్లో అయినా పూజ కోసమైనా, లేదంటే ఇప్పుడు చాలామంది సిల్వర్ ప్లేట్లో హెల్తీ వైజ్గా తినాలి అని అనుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ 100 గ్రామ్స్తో స్టార్ట్ చేస్తే మనకి స్వర్ణ కంచిలో మీకు 600 గ్రామ్స్ వరకు కూడా డిఫరెంట్ డిజైన్స్లో ప్లెయిన్ నుంచి అండ్ క్యార్వింగ్ వరకు యాంటిక్లో ఎవ్రీథింగ్ కూడా మనకి సిల్వర్ ప్లేట్స్ అయితే ఇక్కడ మీకు డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. టిఫిన్ కోసమైనా పూజ కోసమైనా గిఫ్టింగ్ పర్పస్లో అయినా. ఇదిగో చూడండి ఇలా బ్యాక్ క్యార్వింగ్స్ తోటి ఇగో 319 గ్రామ్స్ కనిపిస్తోంది అనమాట. ఈ డిజైన్ వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్స్తో మనకి డిఫరెంట్ సైజెస్లో 600 గ్రామ్స్ వరకు ఇదిగో దేవతామూర్తులతో కూడా ఇలా మనం కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చండి. ఇలాంటి ప్లేట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదిగో ఫ్లవర్ ప్లేట్స్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ కూడా ప్లెయిన్లో వస్తాయి అన్నమాట. ప్లేట్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇలాంటి మీడియం సైజులో ఉండేవి కూడా మనకి 172 గ్రామ్స్కి వస్తుంది అనమాట. అలాగే పూజ కోసం నాకైతే ఇలాంటిది కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి. నైవేద్యం పెట్టుకోవాలి, అలాగే దీపాలు వేయాలి, ఇలా 2 వస్తే బాగుండు అని ఉంది. చూద్దాం 2 ఉందో లేదో. నాకైతే చాలా ఇష్టం. బట్ ఇలాంటిది కొనాలంటే 362 గ్రామ్స్ వరకు డబ్బులు దాచుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. నాకు పర్సనల్గా ఇది చాలా ఇష్టం ఇలాంటిది కొనాలని. మీకు స్వర్ణ కంచిలో అవైలబిలిటీలో ఉంది. మువ్వ ప్లేట్ అంటారు దీన్ని, మువ్వల ప్లేట్ అని చెప్పేసి. సో ఇవి కావాలనుకున్నా కూడా చాలా ఉన్నాయండి. మీరు హ్యాపీగా స్వర్ణ కంచికి వచ్చేసేయండి. ఇవన్నీ ఏంటంటే ప్లెయిన్ ప్లేట్స్ అనమాట. జనరల్లీ తినాలి అని అనుకుంటే మాత్రము క్లీనింగ్కి ఈజీగా ఉండాలి అని చెప్పేసి సిల్వర్ ప్లేట్స్లో ప్లెయిన్ ప్రిఫర్ చేస్తారు. సింపుల్ డిజైన్ వచ్చేసి మీరు మధ్యలో కావాలంటే బంగారం ఫ్లవర్ కూడా పెట్టించుకోవచ్చండి. చూడొచ్చు బంగారం ఫ్లవర్ పెట్టుకొని కూడా మ్యాక్సిమం 600 గ్రామ్స్ అనమాట లాస్ట్ వచ్చేసి. సో మీరు సాలిడ్లో ఇలా ప్రిఫర్ చేయాలంటే ఇదిగో 294 గ్రామ్స్కి వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది కూడా మా స్వామివారికి నైవేద్యం పెట్టడానికి కొనాలి అని నాకు ఎప్పుడు ఉంది ప్లాన్. బట్ మనం కొనే లోపల పెరిగిపోతుందేమోలేండి ఇంకాను. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు హ్యాపీగా దీంతో పాటు గోల్డ్ కాయిన్ కూడా వచ్చేస్తుంది. అంత మంచి ఆఫర్ ఇస్తోంది స్వర్ణ కంచి. ఎందుకంటే 500 గ్రామ్స్ దాటి ఎవరైతే సిల్వర్లో షాపింగ్ చేస్తారో మీకు ఏవి నీడ్ ఉన్నాయో అవన్నీ హ్యాపీగా ఇప్పుడు పెట్టేసుకున్నారంటే వెండికి వెండి వచ్చేస్తుంది, బంగారంకి బంగారం కూడా కాయిన్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకునేది ఉంటే ధన్తెరస్ లోపల స్వర్ణ కంచికి వచ్చి చక్కగా ఈ ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇదిగో ఇది కూడా చూడండి ప్లేట్ చాలా బాగుందండి. 200 గ్రామ్స్ అనమాట. ఎంత అందంగా ఉందో చూడండి. సో ఇలాంటి చాలా కలెక్షన్. ఇదిగో చిన్నవండి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్వి. ఇదిగో భోజనం కోసం అనమాట. ఇలా ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఇదిగో 500 గ్రామ్స్, ఇది 500 గ్రామ్స్కి వస్తుంది ప్లెయిన్ ప్లేట్. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఇదిగో కింద వెనకాల చిన్నది ఇలా స్టాండ్ లాగా వచ్చి చక్కగా మీరు ఇది కూడా 405 గ్రామ్స్ అనమాట. స్పెండ్ చేస్తే వచ్చేస్తుంది. మధ్యలో కూడా పువ్వులు పెట్టుకోవచ్చు మీరు, ఎందుకంటే బంగారు పుష్పం మధ్యలో ఉండాలంటారు. అలాగే ఇక్కడ చూడండి మొత్తం డైనింగ్ సెట్స్ అనమాట. ప్లేట్స్ అవి కూడా మనకి ఇక్కడ ఇదిగో 2 బౌల్స్ వచ్చి, ప్లేట్ వచ్చి, గ్లాస్ వచ్చి గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలన్నా, అలాగే ఇదిగో మనకి ఇంటికి వచ్చిన వాళ్ళకి వెండిలో పెట్టి ఇవ్వాలన్నా, ఐస్ క్రీమ్స్ అయినా, స్నాక్స్ అయినా, స్వీట్ లాంటివైనా సర్వ్ చేయడానికి కూడా డిఫరెంట్ యాంటిక్ కలెక్షన్తో పాటుగా మీకు కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఎంత సాలిడ్ ఉందోనండి బాబు, అమ్మో చాలా బరువుగా ఉంది. అంటే కాఫీ టీ అవి కూడా తాగే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. కప్స్, ట్రే వచ్చింది. అమ్మో అసలు ఒక చేత్తో ఎత్తలేను నేను. ఇది ట్రే వచ్చింది, చక్కగా కాఫీ తాగేటువంటి బౌల్స్ అనమాట. 124 గ్రామ్స్కే కప్ అండ్ సాసర్ 2 కూడా వస్తున్నాయి ఇది. సో ఇలాంటిది 3 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకైనా గెస్ట్ల కోసమైనా చాలా బాగుంది. సింగిల్లో కావాలి అనుకుంటే 124 గ్రామ్స్ ఉందండి, బాగుంది. ఎప్పుడు డబ్బులున్నా ఒక్కొక్కటి చేర్చి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. 20 మినిట్స్ వీడియోలో నేను ఎంతవరకు చూపించగలను, ఏవి ఆడవాళ్ళం లేకపోతే మగవాళ్ళైనా ఏది చాలా యూజ్ఫుల్ ఉపయోగించేలాగా గిఫ్ట్ పర్పస్లో కావచ్చు మనము ప్రిఫర్ చేస్తామో ఆ కలెక్షన్ అంతా మీకు నేను చూపించాను. ఇంకా మీకు డేకర్ పర్పస్లో కావాలి అనుకున్నా, లేదంటే చేర్చి పెట్టుకోవాలి అని అనుకున్నా చాలా కలెక్షన్ మనకి స్వర్ణ కంచిలో ఉంటుందండి. ఆఫర్ తెలుసు కదా, 500 గ్రామ్స్ అంటే అరకిలో వెండి కొనాలి అని ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీరు స్వర్ణ కంచికి వచ్చేసేయండి. వెండితో పాటుగా బంగారం కాయిన్ని కూడా తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని ధన్తెరస్ వరకు మనకి స్వర్ణ కంచి కల్పిస్తోంది. సో హ్యాపీగా ఈ బెస్ట్ ఆఫర్ని అయితే మీ సొంతం చేసుకుంటారు అని కోరుకుంటూ, అలాగే మరొకసారి చెప్తున్నాను, బంగారం కొనాలి అని ఎవరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నా ప్రతి తులం పర్చేజ్ మీద 1000 రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారు.
అలాగే ఎంత బంగారం కొనాలో అంత వెండిని కూడా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎవరైనా పర్చేసింగ్ ప్లాన్ 11 మంత్స్ ప్లాన్లో కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ప్రతి 1000 రూపీస్కి ఒక కూపన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఆ కూపన్స్ అన్నీ కూడా మీకు లక్కీ డ్రా తీసి 50 మెంబర్స్కి గోల్డ్ అనేది గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ ధన్తేరస్ అలాగే దసరా ఆఫర్తో నేను గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి 2 వీడియోస్ కూడా కలెక్షన్ వైజ్గా లైట్ వెయిట్లోనే చూపించడం జరిగింది. సో వెంటనే స్వర్ణ కంచికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. వచ్చేసేయండి, షాపింగ్ చేసేసుకోండి, మంచి ఆఫర్స్ని మీ సొంతం చేసుకోండి. నమస్తే.